హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆసక్తికరంగా సాగింది అని చెప్పవచ్చు. ఆసక్తికరంగా అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అర్ధరాత్రి పెట్టడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడేంట్రా బాబు బిగ్ బాస్ లేపాడు అని అనుకుంటున్న సమయంలో అందరూ వరుసగా నిలబడండి అనగానే ఏదో ఒక రచ్చ అయితే పెట్టాడు బిగ్ బాస్ అనుకుంటూ అందరూ ఉండగానే బిగ్ బాస్ అయితే అసలు విషయాన్ని బయటకు చెప్పడం అయితే జరిగింది. ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఈ వారం నామినేషన్లో ఉన్న వారిలో అతి తక్కువ ఓటింగ్ జరిగిన ఇద్దరు ఇప్పుడు బయటకు వస్తారు అని చెప్పి నైనిక అలాగే ఆదిత్య ఓంని ఒక సైడ్ అయితే నిల్చోబెట్టారు. మిగిలిన వారందరినీ ఒక సైడ్ నిల్చోబెట్టడం అయితే జరిగింది. ఈ సమయంలో వీరిద్దరికీ ఇప్పటి వరకు తక్కువ ఓటింగ్ జరిగింది అని, వీరిద్దరిలో ఒకరు ఇప్పుడు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని, అయితే ఆ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది హౌస్మేట్ చేతుల్లో ఉంటుంది అంటూ మరోసారి నిర్ణయం హౌస్మేట్స్కే వదిలేశాడు. దీంతో అందరూ చాలాసేపు ఆలోచించగా ఎక్కువగా మద్దతు మాత్రం నైనికకే లభించింది. దీంతో ఆదిత్య ఓం ఇక ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. మొత్తంగా అయితే నామినేషన్స్లో నైనికకి 5 ఓట్లు, ఆదిత్య ఓంకి కేవలం 2 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రేరణ, యష్మి మాత్రమే ఆదిత్య ఓంని నామినేట్ అయితే చేయడం జరిగింది. అయితే అక్కడ ఎలిమినేషన్ అలాగే నైనిక, ఆదిత్య ఓం ఇద్దరే ఉన్నారు కాబట్టి వారిద్దరిని కంపేర్ చేసుకొని ఎక్కువ మంది నైనికకి సపోర్ట్ చేస్తూ నైనిక హౌస్లో ఉండాలి అంటూ నిర్ణయం తీసుకోవడంతో ఇక ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ నాగార్జున చెప్పినట్టే జరిగిపోయింది. ఇక వీకెండ్ రోజు ఆదిత్య ఓం బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చే అవకాశం అయితే ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేయడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా లేదా అని కూడా కామెంట్స్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.